హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన అత్తాపూర్ లొకేషన్లో ఉన్న మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు 1.8 ఎకర్స్లో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు GHMC అండ్ రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ మన ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి. వర్క్ స్టేటస్ వైజ్గా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 85% వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇది 1.8 ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మనకు టోటల్ కమ్యూనిటీ పరంగా 180 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ ల్యాండ్ ఏరియా మనకు 2 బ్లాక్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు G+10 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది సైట్ లొకేషన్లోనే మనకు 3 BHK మోడల్ ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కూడా మీరు డైరెక్ట్గా సైట్ విజిట్ చేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి పూజా గది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఫ్లాట్ సైజెస్ పరంగా చూసుకుంటే 1380 స్క్వేర్ ఫీట్ నుంచి 2840 2840 స్క్వేర్ ఫీట్ సైజ్ వరకు మనకు ఫ్లాట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ యూనిట్స్ వైజ్గా చూసుకున్నా కానీ ఫేసింగ్ వైజ్గా చూసుకున్నా కానీ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ 4 ఫేసింగ్లు, అన్ని ఫేసింగ్లు ఇందులో మనకు ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి ఫ్లాట్కి మనకు 2 BHK అయినా 3 BHK అయినా సరే 2 కార్ పార్కింగ్ అనేది బై డిఫాల్ట్గా ఇస్తున్నారండి. స్పేస్ వైజ్గా చూసుకుంటే ఫ్లాట్స్ అయితే స్పేషియస్గా ఉంది. అండ్ అత్తాపూర్ మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి వాకబుల్గా 350 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి లొకేట్ అయ్యి ఉంది. అప్రూవల్ వచ్చేసి మనకు GHMC అండ్ రేరా అప్రూవ్డ్. ఆల్ మేజర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నింటిలో మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. హ్యాండ్ ఓవర్ డేట్ వచ్చేసి మనకు ఫైనల్గా OC అప్రూవ్ అయ్యేది జూన్ 2024. అంటే ఒక 6 మంత్స్లో మనకు 100% వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కమ్యూనిటీకి సంబంధించి అమ్యూనిటీస్ డెవలప్మెంట్ కూడా వర్క్ కంప్లీట్ అవుతుంది. మనకు కంప్లీట్గా OC అనేది రిసీవ్ అవుతుందండి. అండ్ ఎవరైతే మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చేంత 6 మంత్స్లో ప్రైస్ అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక 200, 300 లేదా ఒక 500 వరకు మనకు పర్ స్క్వేర్ ఫీట్కి అప్రిషియేషన్ వాల్యూని బేస్ చేసుకొని ఎవరైతే ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ లొకేషన్లో ఉంది. అండ్ చూడండి, మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రాజెక్ట్కి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి. మనకు హుడా లేఅవుట్కి కనెక్టెడ్గా మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అత్తాపూర్ లొకేషన్లో. మెయిన్ రోడ్ నుంచి మాత్రం 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. విండో ప్లేసింగ్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఈ ఫ్లోర్ ప్లాన్లో మాత్రం మనకు మాస్టర్ బెడ్రూమ్కి అండ్ మన గెస్ట్ బెడ్రూమ్కి కామన్గా సింగిల్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. అందులో ఎంట్రీకి మనకు UPVC స్లైడింగ్ డోర్స్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. మనకి డిఫరెంట్ ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయండి చాయిస్కి తగ్గట్టుగా. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. 3 BHK ఫ్లాట్ వచ్చేసి. అండ్ UDS పరంగా చూస్తే మనకు 1380 స్క్వేర్ ఫీట్ నుంచి 2840 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ సైజ్ మెన్షన్ చేశాను కదండి. అండ్ మనకి UDS పరంగా 34 స్క్వేర్ యార్డ్స్ నుంచి 72 స్క్వేర్ యార్డ్స్ UDS ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ సైజుని బేస్ చేసుకొని. అండ్ మనకి బై డిఫాల్ట్గా అయితే మాత్రం 2 కార్ పార్కింగ్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి 2 లెవెల్ సెల్లార్ కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. G+10 ఫ్లోర్స్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.